హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంద్ కటీరా వాటర్ మిలన్ మిల్క్తో అయితే మంచి షర్బత్ చూపిస్తున్నాను. ఒంటికి చలవ చేసే ఈ గోంద్ కటీరాతో అయితే ఈ జ్యూస్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే గోంద్ కటీరా 8 తీసుకున్నాను. ఇది క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక 3 అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా జెల్లీగా ఫామ్ అవుతుంది. సో మనము జ్యూస్లో అవసరమైనంత యూజ్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 3 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవాలి. మీరు అప్పటికప్పటికే ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే 2 గోంద్ కటీరాలు మాత్రం వేసుకొని నానబెట్టుకోవాలి. సో ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత వాటర్ మిలన్ కట్ చేసుకొని వాటిలో గింజలను తీసేసి చిన్న పీసెస్గా చేసేసి మిక్సీ గిన్నెలో వేసుకొని అయితే మిక్సీ పట్టాలి జ్యూస్ కోసము. సో తర్వాత మళ్ళీ ఒక వాటర్ మిలన్ పీస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి జ్యూస్లో వేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత 2 గ్లాసులు తీసుకొని ఒక్కో గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ గోంద్ కటీరా వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ అయితే పోసుకోవాలి. ఇక్కడ వడబోయని అవసరం లేదు. మనం జ్యూస్ పట్టుకున్నప్పుడే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోవాలి, ఇంకొక హాఫ్ గ్లాసు. ఇవి నింపుకున్న తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు అయితే వేసుకోవాలి. మనం షర్బత్ తాగేటప్పుడు పంట కింద వాటర్ మిలన్ ముక్కలు పెడితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు షుగర్ అనేది కావాలంటే అయితే నచ్చినంత షుగర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ గోంద్ కటీరా ఒంటికి చలవ చేస్తుంది. అలాగే వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎండలో వచ్చినప్పుడు ఇలా ఒక షర్బత్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.